అందరినీ వ్యతిరేకిస్తూ ఒకడే ఒక్కడు నిలబడితే ఏంట్రా వీడి ధైర్యం అనుకుంటూ ఆ ముందు వెళ్తున్న వాళ్ళు కూడా వెనకాల ఒంటరిగా వస్తున్న వాడిని వెనక్కి చూస్తూనే ఉంటారండి. వెనక్కి చూసే కొద్దీ అతని బలం తగ్గుతూ ఉంటుంది. అంటే ముందుగా వెళ్ళేవాళ్ళు వెనక్కి చూస్తున్న వ్యక్తి బలం, ఈ చూసే వాళ్ళ బలం తగ్గుతుంది. ఈ వెనక ఎవరైతే ముందుగా సూటిగా చూస్తుంటాడు చూడండి, అతని బలం రెట్టింపు అవుతుంది. ఈ రోజు ఒకరిని ఎదుర్కోవడానికి ఒకరు ముగ్గురుగా వచ్చారు. తల్లి చెల్లి వారి సంఘీభావాన్ని తీసుకున్నారు. ఇలా వారి విజయానికి కారణాలు ఏవైనా అయినా కానీ ఆ మెజారిటీ ఓటింగ్ తగ్గలేదు అంటే అది ఒక సింగిల్ గ్రాఫ్. అదే విషయాన్ని విజయ్ గారు చెప్పారండి. జంగిల్లో సింహం ఒకటే సింగిల్ గా ఉంటది, అది లైన్. ఆ లైన్ నేను అలాగే పోరాడతా, సింగిల్ గానే వెళ్తాను అంటూ ఒక గొప్ప మెసేజ్ ఈక్వల్ టు ఏపీ స్టేట్ లో జగన్ గారితో సరి సమానంగా ఇచ్చిన వ్యక్తి సార్. బహుశా ఈ మధ్య ఒక పెళ్లి ఫంక్షన్ లో కూడా వీరిద్దరూ ఒకరి పక్కన ఒకరు కూర్చొని మాట్లాడుకోవడం అది అందరూ గమనించినారు. అంటే లాస్ట్ పంచ్ అకిక్కే వేరప్ప అంటూ ఒకవేళ జగన్ గారు లాస్ట్ కి ఒక మెసేజ్ ఇచ్చినారేమో. ఏం మెసేజ్? 40 మంది చనిపోయారని నీ మీద కేసు పెట్టి నేను అరెస్ట్ చేయాలనుకున్నారేమో. అయినా పర్ల, ఎక్కడ తగ్గాల్సిన పని లేదు. నీ బలం నీ జనం, నీ నమ్మకం నువ్వు నమ్మిన దేవుడు. నువ్వు నమ్మిన దేవుణ్ణి నమ్ముకో, నిన్ను నమ్మిన జనాన్ని నమ్ముకో. ఈ రెండే నీ గెలుపు కారణాలు. ఎంతమంది శత్రువులు వచ్చినా, శత్రువులు ఎంత పెరిగితే నీ విజయం అంత పెరుగుతుంది. శత్రువులు ఎంత పెరిగితే ఈ టాస్క్ ఎవరికీ తెలియదు సార్. అదేంటది, మన మీద 10 మంది పోరాడుతున్నారు, మనం ఎలా గెలవగలుగుతాం అంటే 10 కాదు, 10 మంది 100 మంది అయినా, 100 మంది 1000 మంది అయినా, ఇంతమంది ఒకడి మీద పోరాడుతున్నారంటే ఆ ఒక్కడు ఎంత గట్టివాడు రా బాబు. అందరూ కలిపి వస్తే గాని ఒకడి మీద దాడి చేయలేరా, ఒకడి మీద దండయాత్ర ప్రకటించలేరా. ఇదే కదా రావణుడి గురించి. శ్రీలంకలో రావణుడు ఒక దేవుడుగా ఎందుకు కొనియాడబడుతున్నాడంటే రావణుని చంపడానికి అతని పక్కన ఉండే విభీషణుని ఆకర్షించి రాముడి బాణంతో చనిపోతాడని తెలిసిన రాముడు ఆ బాణాన్ని రావణుడి మీద ఎక్కువ పెట్టలేక వానర సైన్యం, ఆంజనేయుడు, జాంబవతుడు, ఎంత పెద్ద పెద్ద వాళ్ళందరినీ సమీకరణాల తర్వాత అప్పటికి అతని వీక్ పాయింట్ పట్టుకొని అంటే విభీషణుడు చెప్పినటువంటి ఏదైతే ఈ ప్రదేశంలో కొడితేనే అతను చనిపోతాడు అని అతని మరణానికి కారణమైన పరిస్థితి మనం చూసినాం సార్.